అందరికీ ప్రభు పేరిట వందనాలండి. మరి కొత్త ఆదివారం రోజున మరి ప్రభు మనకి ఇంకొక ఆదివారం ఇచ్చినందుకు ప్రభుకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. మరి ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి, అదేవిధంగా ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి వందనాలు తెలుపుకుంటున్నానండి. మరి ఈరోజు మనము ఈ ఆదివారం రోజున ఒక పాట పాడుకుని వాక్యం ధ్యానించుకుందాము. ముందుగా చిన్న ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన మన లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా ప్రభా, మరి ఆదివారం రోజున మేము తిరిగి కలుసుకునే అవకాశం ఇచ్చిన మీకు వందనాలు తండ్రి. మరి ఈరోజు మరి వాక్యం వినిచుండగా మాకు విశ్వాసము వినుట వల్ల చెవులు దయచేయండి అని మీకు వందనాలు తండ్రి. అదేవిధంగా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డ పట్ల మీకు వందనాలు, ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకే మీకే వందనాలు తండ్రి. మరి ఈరోజు ఈ సేవ పరిచయం అంతట్లో మీరే తోడుండి సహాయం తెచ్చిమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామమున వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుకుందామంటే ఇప్పుడు ప్రభు పేరిట అందరికీ శుభాలు, వందనాలు. నీ కృప నాకు చాలు పాట పాడుకుని మనం ప్రభుని ఆరాధిస్తాము. చప్పట్లు కొడుతూ మనము ప్రభుని ఆరాధిద్దాం అందరం. ఇప్పుడు నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదినే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదినే బ్రతుకలేను. నీ కృప లేనిదినే బ్రతుకలేను. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయనే నీ కనుల ఎదుట. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయనే నీ కనుల ఎదుట. అవి భూకంపాలే అయినా, పెను తుఫానులే అయినా, అవి భూకంపాలే అయినా, పెను తుఫానులే అయినా, శాసించిన అవి అనగిపోవునా. నీ కృపయే శాసించిన అవి అనగిపోవునా. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదినే బ్రతుకలేను. కృపలేని నాకు చాలును, నీ కృప లేనిదినే బ్రతుకలేను. నీ కృప లేనిదినే బ్రతుకలేను. జగదుత్పత్తిని ముందుగానే ఏర్పరచుచుకి నన్ను పిలచితివా. నీ పిలుపే స్థిరపరచనే, నీ కృపయే బలపరచనే, నీ కృపయే శాసించను. నీ కృపయే శాసించను, నాకు అనుగ్రహించెను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదినే బ్రతుకలేను. కృప నాకు చాలును,
నీ కృపలేనిదే నీ బ్రతుకలేను, నీ కృపలేనిదే నీ బ్రతుకలేను. Hallelujah, hallelujah. Yes, Lord Jesus. Thank you, Lord. Hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Thank you, Jesus. Hallelujah. Hallelujah, hallelujah. ప్రభుకి వందనాలండి. Hallelujah, hallelujah, hallelujah. Yes, Lord. Thank you, Lord Jesus. Hallelujah, hallelujah, hallelujah. Thank you, Lord. ప్రభుకి పేరట మీ అందరికి వందనాలు తండ్రి. Hallelujah. ఆయన కృప చాలండి. ఆయన కృప లేనిదే మనము బ్రతకలేమని మరి పాట పాడాము, ప్రభువుని మహిమపరిచాము. మరి ఇప్పుడు వాక్యం ధ్యానించుకుందామండి. కీర్తనలు గ్రంథము 1వ అధ్యాయము 2, 3 వచనాలు చూద్దామండి. లాస్ట్ వీక్ కీర్తనలు 1, 2 చూసాం. ఈ వీక్ 2, 3. బట్ whose delight is in the law of the Lord, and who meditates on his law day and night, that person is like a tree planted by streams of water, which yields its fruits in season, and whose leaf does not wither. Whatever they do prospers. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. మరి కీర్తనలు 1, 2, 3 అధ్యాయాలు మనము చూసుకున్నట్లయితే, ఎవరైతే దేవుడి ఆజ్ఞల్ని గైకొని ఆనందిస్తారో, ఆ ఆజ్ఞల్ని ధ్యానించి ఉదయకాలన సాయంత్రం రాత్రిపూట ధ్యానిస్తారో, వాళ్ళు నీటి వారన నాటబడిన మొక్కల వలె ఉంటారు. నీటి వారన అంటే వాటర్ పక్కన నాటబడి మొక్కల వలె ఉంటారు. ఎప్పుడు ఫలాలు ఇచ్చు చెట్లు వలె ఉంటాము. అదేవిధంగా దాని ఆకు వాడదు, అదేవిధంగా అది చెదరిపోదని చెప్పి వాక్యం సెలవిస్తుంది. సో ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే, మన జీవితాల్లో మనము అనుభవించుకున్నట్లయితే, మనం కూడా దేవుడు ఆజ్ఞల్ని గైకొని ఉదయకాలంలో రాత్రులను వాక్యంని ధ్యానించుకుని వాక్యానుసారంగా నడుచుకుని వాక్యానికి విధేయత చూపించి వాక్యానికి మనము సంతోషకరంగా మనం జీవించినట్లయితే, మనము నీటి వారన నాటబడిన మొక్కల వల్ల ఉంటాం. అంటే మన జీవితాలు కూడా ఫలించే వృక్షం వలె ఉంటాయి. ఎప్పుడు కూడా ఫలభూరితంగా ఉంటాయి మన జీవితాలు. సో అని ప్రభు మనకి వాక్యం సెలవిస్తున్నది. మనం అప్పుడు మనకి దేవుడు కృప ఉంటుంది. దానితో పాటు మనకి దేవుడు అనుగ్రహము, కృప. మరి మనము ఎప్పుడు కూడా దేవుడిలో నాటబడిన వాళ్ళమైతే మనము అలా ముందుకు ఎదుగుతామని చెప్పి దేవుడు మాట సెలవిస్తున్నది. మనం చూసుకున్నట్లయితే యోసేపుని వాళ్ళ అన్నలు ఒక బావిలో పాడేస్తారు, గుంతలో పాడేసి అదేవిధంగా అమ్మేస్తారు. అమ్మేసినప్పుడు యోసేపు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న ఉద్యోగం చేసుకున్నప్పుడు కానీ దేవుడు యోసేపుకి తోడై ఉన్నాడని చెప్పి వాక్యము సెలవిస్తుంది. సో యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు. తోడై ఏం చేశాడు? యోసేపు కూడా దేవుడి నుంచి దూరం వెళ్ళిపోలేదు. ఆ పని చేస్తున్నప్పుడల్లా దేవుడిని ధ్యానించేటాడు, వాక్యం ధ్యానించుకుని ప్రార్థన చేసుకునేటాడు. ఒకరోజు చెరసాలలో పెట్టినప్పుడు జైల్లో మరి అనుకున్న రీతిగా మరి తప్పు చేశాడని చెప్పి ఆయన మీద నిందేసినప్పుడు అక్కడ కూడా దేవుణ్ణి ప్రార్థించి ఆయన పట్లే భయభక్తులు కలిగి జీవించాడంట. సో అప్పుడు దేవుడు ఆయన ప్రార్థన విని యోసేపుని ఇంకా అభివృద్ధి చేశాడు. సో అదేవిధంగా మన జీవితాల్లో మనము అభివృద్ధిని చూడాలంటే మనం ముందు దేవుడు వాక్యాన్ని మనం సంతోషించాలి. దేవుడు వాక్యానుసారంగా మనం ముందుకెళ్ళాలి. దేవుడు వాక్యం ఏం చెప్తే అది వినాలి. దుష్టుల ఆలోచన చెప్పు నడవద్దు అంటే మనం నడవద్దు. వాక్యం ఎలా సెలవిస్తే అలా వినాలి. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించి మనకు ఆజ్ఞ ఉంటుంది. సో నిన్ను వలె నీ పొరుగువారిని కూడా మీరు ప్రేమించాలి. అదేవిధంగా ఏ దేవుణ్ణి కూడా మీరు ఆరాధించొద్దు. అన్ని దేవుళ్ళలో కన్నా నేనే దేవుణ్ణి, మీరు నన్నే ఆరాధించాలని చెప్పి ఎలా ఉందో అప్పుడు దేవుణ్ణి మనము ఆరాధించాలంట. సో ఈ 2 ఆజ్ఞలతో పాటు దేవుడు 10 ఆజ్ఞలు కూడా ఇచ్చాడు. ఆజ్ఞలన్నీ కూడా మనం వినాలి, గైకొనాలి, దానికి అనుకూలంగా ముందుకెళ్ళాలి. అదేవిధంగా మనం వాక్యాన్ని ధ్యానించాలంట. ఇప్పుడు మనం వాక్యం చూస్తున్నాం, బైబిల్లో ఎన్నో వాక్యాలు ఉన్నాయి. ఆ వాక్యాలన్నీ కూడా మనం ధ్యానించాలంట. ఉదయం పూట, సాయంత్రం పూట మనము అంతే తప్ప మనం వేరే ధ్యానాల్లో ఉండొద్దు. మనము చదువు ధ్యానంలో ఉంటాము, ఉద్యోగ విషయంలో ఉంటాము, ఏదైనా మనము కోర్స్ నేర్చుకున్నా, ఏదైనా సబ్జెక్టు కోర్స్ నేర్చుకుంటే అది ఆలోచిస్తాం. కానీ దాంతోపాటు మనము వాక్య ధ్యానం కూడా మనకి ఇంపార్టెంట్ అండి. అది కాకుండా మనం వేరే అన్నెసరీ ధ్యానాలు, వేరే ఆశలు, లోకపాశల్లో మనం పడిపోకుండా ఉండమని వాక్యము సెలవిస్తుంది. సో మనం ఇప్పుడు ఏం చూస్తున్నామంటే కీర్తనలు 1, 2, 3 నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామంటే, మనము దేవుని వాక్యాన్ని అనుసారంగా ముందుకెళ్తే మనము నీటి వారన నాటబడిన మొక్కల వలె ఉంటామంట. మనము ఆ వాక్యాన్ని మెడిటేట్ చేయాలి ఉదయం, సాయంత్రం అని దేవుడి వాక్యం మనకి సెలవిస్తుంది. సో ఈ వాక్యానుసారంగా మనము నడుచుకొని ముందుకెళ్దాము.
సో ఆమేన్. మనం ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన నామాన్ని లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలైన ప్రభా. మరి మాతో వాక్యం ద్వారా మాట్లాడినందుకు నాయన మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలైన తండ్రి ప్రభా. మరి ఈ రోజుననైనా తండ్రి ప్రభు, ఈ ఆదివారం రోజున మరి ఏ విధంగా అయితే కీర్తనలు 1, 2, 3 నుంచి మీరు మాట్లాడారో, ఈ వాక్యానుసారంగా మేము నెక్స్ట్ వీక్ అంతట్లో నడుచుకునే కృపణించే ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభు. ఉదయం సాయంత్రం మీ వాక్యాన్ని ధ్యానించుకుని ముందుకెళ్ళే కృపణించే ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సాతాను మమ్మల్ని డిస్టర్బ్ చేద్దాం అనుకుంటాడు, కానీ యేసునామంలో సాతాన్ని లయపరచండి, ప్రతి ఒక్క అంధకార శక్తి నుంచి దూరం చేయమని కోరుకుంటూ, ఇక్కడ కూడేసిన ప్రతి ఒక్క బిడ్డ పట్ల మీకు వందనాలు, ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ పట్ల మీకే వందనాలు, వాళ్ళకి మెండైన దీవెనలు దయచేయమని కోరుకుంటూ, మన నాయన ఈ అవకాశం ఇచ్చినందుకు మీకే మహిమ ఘనత చెల్లించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసు నామమున నడిపెట్టుకుంటాం తండ్రి. ఆమేన్. అందరికీ హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ.